ఒకసారి ఒక ఆమె, చాలా పేదామె, ఆ పేదామె ఆ మిషన్స్ కి ఆమె ఎట్లా సపోర్ట్ చేసిందంటే చాలా ఆశ్చర్యం అనమాట. చాలా పేదరాలు, వృద్ధ ఏమంటారు, ఆ పెద్ద ఆవిడ ఒక 4 కోళ్లు పెంచుతుంది. ఏంటది, ఆమెకు ఉన్నటువంటి దీంతో మొత్తానికి చిన్న కోళ్లు తీసుకొచ్చి, ఇది ఇంట్లో ఉన్నాయి ఏమో తినంగా మిగిలిన అయ్యేసి మొత్తానికి అవి పెరుగుతా ఉన్నాయి. కోళ్ళకి మనం ప్రత్యేకంగా ఏమి వండి పెట్టక్కర్లేదు కదా. ఒక్కో కోడిని ఆ ఒక్కొక్క కోడికి ఒక్కొక్క రాష్ట్రం పేరు పెట్టింది. ఏంటి, తమిళనాడు ట్రా అంటుంది. ఒక కోడి పేరు ఏంటి, తమిళనాడు అండి. ఉదాహరణకి చెప్తున్నా. ఆమె వాస్తవంగా అయితే 4 కూడా నార్త్ ఇండియా స్టేట్ల పేర్లే పెట్టింది. ఎందుకు ఆ పేర్లు పెట్టావు ఈ కోళ్ళ కంటే, ఇది పెద్దదయ్యాక కొంచెం కండబట్టాక నాటుకోడి డిమాండ్ కదా కొంచెం, మిగతా దానికన్నా దీనికి మంచి రేట్ వస్తుంది. కాబట్టి ఈ కోడి ఒకవేళ ఒక 1000 రూపాయలకి అమ్ముడుపోయిందనుకో, 1000కో 1500కో ఎంతో కొంత, ఈ కోడి అమ్మగా వచ్చిన డబ్బులు ఆ పర్టికులర్ రాష్ట్రం కోసం నేను మిషన్స్ కి ఇవ్వాలి అని ఏం చేసిందంట. ఎవరికన్నా వస్తుందా ఆలోచన అది? అయ్యో నేను ఇప్పటికే వయసులో పెద్దదాన్ని, ముసలిదాన్ని, పని చేసే సత్తువు లేదు, నన్ను ఎవడు పట్టించుకునేవాడు లేడు అనుకోవట్లా. ప్రభువుని ప్రేమిస్తే ప్రభు రకరకాల ఆలోచనలు ఇస్తారండి. అర్థమైందా? కాబట్టి ఈ సువార్త ప్రకటించబడాలి. ఆ ప్రకటించబడే క్రమంలో మన పార్టీ ఏంటి అనేది మనం ఎప్పుడూ ప్రశ్నించుకోవాలి. అర్థమవుతుందా? కొన్నిసార్లు నిద్ర, కొన్నిసార్లు ఆహారము, కొన్నిసార్లు డబ్బులు, కొన్నిసార్లు టైం స్పెండ్ చేయాలి. ఎవరికన్నా చెప్పాలంటే మనకున్న మిగతా పనులు పక్కన పెట్టి వాళ్ళతో కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది. ఇట్లా రకరకాలుగా. సో ఈరోజు ఇక మిగతా అంశాలన్నీ పక్కన పెట్టి ప్రాముఖ్యంగా గాస్పెల్ కోసం ప్రార్థన చేద్దాం. డిఫరెంట్ గ్రూప్స్ మధ్యలో జరిగే సువార్త కొరకు మనం ప్రార్థన చేద్దాం ఈరోజు. ప్రార్థన చేద్దాం. తలలు వంచి మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఇంకొక వాక్యాన్ని కూడా గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినటువంటి ఒక మాట, 9వ అధ్యాయము 37-38 వచనాలు చదవండి. అది సో ప్రభు చెప్తుంది ఏంటంటే, కోత ఎంత ఉంది? విస్తారం. ఎంత కోస్తున్నా సరే ఇంకా కొయ్యాల్సింది ఉంటానే ఉంది. ఈ విస్తారమైన దాన్ని కొయ్యాలి అని అంటే ఏం కావాలి? కోసేటువంటి పని వాళ్ళు కావాలి. కాబట్టి ప్రభు క్లియర్ గా చెప్పారు, కోత విస్తారం అని. కన్నులు ఎత్తి పైకి చూరుడి, అవి ఇప్పటికే తెల్లబారి ఉన్నాయని చెప్పాడు. సో మనం చేయవలసినటువంటి ప్రార్థన ఏంటంటే, ఈ సువార్త కొరకు ప్రార్థించేటప్పుడు కోతకు పనివారిని కూడా ఇంకా ప్రకటించే వాళ్ళు, వెళ్ళే వాళ్ళని పంపేవాళ్ళు, వెళ్ళిన వాడిని ప్రోత్సహించి వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు, ప్రార్థనగాను లేకపోతే వాళ్ళ యొక్క ఆర్థిక అవసరతల్లో సపోర్ట్ చేసే పని వాళ్ళు కూడా లెగాలి. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఐ థింక్ డిఎల్ మూడి అనుకుంటా, నాకు సరిగ్గా పేరు గుర్తులేదు కానీ ఆ మాట గుర్తుంది. దేవుడు మనల్ని ఆర్థికంగా ఆశీర్వదిస్తే సాధారణంగా మనం ఏం చేస్తాం? చిన్నింట్లో నుంచి పెద్దింట్లోకి వెళ్తాం, అవునా? తర్వాత పెద్దింట్లో నుంచి సొంత ఇంట్లోకి వెళ్తాం. ఎందుకని? ఆర్థికంగా ఆశీర్వాదం వస్తుందిగా. 2 వీలర్ నుంచి కారుకి వెళ్తాం. కార్లో కూడా ఈ డొక్కేందుకులే, ఎక్కడికి వెళ్దాం, మంచి ఒక 50 లక్షల కారుకి వెళ్దాం. అంటే స్టాండర్డ్ పెంచుకుంటా వెళ్తున్నాం. ఆయన ఏమంటాడంటే, దేవుడు నిన్ను ఆర్థికంగా ఆశీర్వదించినప్పుడు నీ యొక్క జీవితం యొక్క లివింగ్ స్టాండర్డ్ ని పెంచడం కాదు, స్టాండర్డ్ ఆఫ్ గివింగ్ ని పెంచు అంటాడు. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కాదు. జీవన ప్రమాణాలను పెంచుకొని జీవించటం అంటే అదేం పాపమేమి కాదు. ఆయన ఏమంటాడనంటే,
స్టాండర్డ్ ఆఫ్ గివింగ్ అంటే దేవుని నిన్ను ఆర్థికంగా ఆశీర్వదిస్తున్న కొలది దేవుని రాజ్యానికి ఖర్చు పెట్టేటువంటి ఇచ్చేది పెంచు అంట. చాలా ఇంపార్టెంట్ అది. రండి ప్రార్థన చేద్దాం. కొన్ని వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. సో ఒక్కొక్క కొన్ని ఏరియాస్ ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దయచేసి మనం ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా మనకి ప్రభు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ లోకల్ చర్చ్. ప్రపంచం అంతా పోయి మనం ఏం చేయలేం. వాటి కొరకు ప్రార్థన చేస్తూనే ప్రభు రేపు పొద్దున మనల్ని లెక్క అడిగేది నీ చుట్టూ ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అంటాడు. అమెరికా వాళ్ళ సంగతి నువ్వేం చేసావని అడగడాయి. సో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ గురించే మేజర్ గా మనకు ఉన్నటువంటి బాధ్యత. అందుకే ప్రభు మనల్ని ఇక్కడ ఉంచారు. సో మొట్టమొదటిగా ఈ శాల్వాహన ఎన్క్లేవ్, ఆ పక్కన ఉన్నటువంటి సప్తగిరి ఎన్క్లేవ్, తర్వాత ఈ పక్కన ఉన్న రాజీవ్ ఎన్క్లేవ్, గోపాల్ రెడ్డి నగర్, కృష్ణానగర్, ఈ వంపుగూడ, తర్వాత ఇటు సైడ్ యాప్రాలు, మన చుట్టూ ఉన్నటువంటి యొక్క ప్రాంతాల కొరకు, ఇక్కడ రక్షణ లేనటువంటి ప్రజల కొరకు దయచేసి మనం ప్రార్థన చేద్దాం. వారి మధ్యలో ఇంకా ప్రకటించే వాళ్ళని, పనిచేసే వాళ్ళని ప్రభు లేపాలని ప్రార్థన చేసేటప్పుడు ఎవరు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఇండివిజువల్ గా మనం కూడా పరీక్షించుకొని యథార్థంగా ప్రభుకి చెప్పుకుందాం. ఏ మేరకు ప్రకటిస్తున్నాము, ప్రకటించకపోతే అదే చెబుదాం, ఒప్పుకుందాం. ఒకవేళ ప్రకటించడానికి సిగ్గడ్డమా, భయమడ్డమా, ఏంటి సమస్య చెప్పుకుందాం. ప్రవ్వా నేను ప్రకటించే దానిలాగా ప్రకటించేవాడిగా తయారవ్వాలి. చేయండి, ఒకరు ప్రార్థన చేయండి మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల కోసం. వందనాలు ప్రభా. నాయన స్తోత్రం యేసయ్య, స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాల సమయం తండ్రి నాయన యేసయ్య మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు ప్రభా, ఈ ప్రార్థనలో పాల్గొంటాను ప్రభా. మీ కృప చూపినందుకు నాయన మీకు వందనాలు యేసయ్య, వందనాలు ప్రభా. తండ్రి నాయన ప్రభువా, నాయన యేసయ్య ఈ రోజు నన్ను నీ మందిరానికి పంపించినందుకు మీకు వందనాలు యేసయ్య, వందనాలు ప్రభువా. ప్రార్థన చేయాలని ప్రభా పట్టుదలగా ఉన్నాను తండ్రి. నన్ను ప్రార్థనలో నడిపించేసయ్యా, నడిపించు ప్రభా. బైబిల్ చదువుతున్నానే గాని ప్రభా సరిగా అర్థం కాలేదు ప్రభా. ఇప్పుడు నాయన ఈ కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా అన్నారు ప్రభా. యేసయ్య నాయన నాకు అది అర్థమైంది తండ్రి. వందనాలు యేసయ్య, వందనాలు ప్రభా. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. సంఘమందు ప్రభా నాయన తండ్రి నాయన ఈ సంఘానికి ప్రభా నాయన నీ బిడ్డలను నడిపించయ్యా యేసయ్యా, నడిపించు ప్రభా. వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా. శుక్రవారం నాయన ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటున్నాం ప్రభా, ఎవరు రావట్లేదు నాయన. మీకు వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా. మందిరానికి నాయన నీ బిడ్డలను నడిపించు ప్రభా తండ్రి. చుట్టుపక్కల ప్రభా ఎన్నో కాలనీస్ ఉన్నాయి ప్రభా, ఎంతో మంది ఉన్నారు ప్రభా నిన్ను ఎదిగిన బిడ్డలు ప్రభా. అయినా తండ్రి రాలేకపోతున్నారయ్యా నాయన. యేసయ్యా నా ప్రార్థన ఆలకించు దేవా. నీకు వందనాలు ప్రభా, వందనాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మందిరానికి నడిపించు నాయన. ఫోన్లో కనెక్ట్ అవటానికి కూడా ప్రభా బిడ్డను సిద్ధపరచండి తండ్రి. యేసయ్యా, వందనాలు ప్రభా. సంఘంలో ప్రభా పాస్టర్ గారు ఉన్నారు తండ్రి. మేమందరం ముగ్గురు ఉన్నాం ప్రభా, నలుగురు నాయన. మేమేం చేయగలం ప్రభా. యేసయ్యా నాయన నీ బిడ్డల మందిరానికి నడిపించు ప్రభా. ప్రతి వారం ప్రభా నాయన పరిశుద్ధ దినం రోజు కూడా తండ్రి మందిరం అంతా నిండుగా ఉండటానికి సహాయం చేయి ప్రభా, సహాయం చేయి నాయన. యేసయ్యా సహాయం చేయి ప్రభా. వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా. నాయన ఈ శాలివాహనానికి దేవుని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. రోడ్లు పడటానికి కూడా ప్రభా మీ కృప చూపండి యేసయ్యా. నాయన బోర్డులు కూడా ఉన్నాయి తండ్రి. ఆ బోర్డులు చూసి రావటానికి కూడా ప్రభా నీ బిడ్డలకి కృప చూపి నాయన. యేసయ్యా నాయన మందిరానికి నడిపించయ్యా, నడిపించు ప్రభా. నా ప్రార్థన ఆలకించు దేవా, నన్ను ప్రార్థనలో నడిపించు ప్రభా. ఇంకా తండ్రి నా నాలుక నాయన
మాట్లాడటానికి సహాయం చేయి ప్రభా. ఇన్ని రోజులు తండ్రి నేను ఏ ప్రార్థన చేసుకోలేక ప్రభా, జ్ఞానంలాగా ఉండిపోయానయ్యా. నాకు జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి. నన్ను ప్రార్థనలో నడిపించయ్యా. విన్న వాక్యం కూడా ప్రభా అర్థమయ్యేలా చెయ్యయ్యా. మీకు వందనాలేసయ్యా. వందనాలు ప్రభా, వందనాలు నాయన. మీ నాయన ఈ సంఘం అంతా ప్రభా మీ సన్నిధి నిండుగా ఉండటానికి ప్రభా మీ కృప చూపయ్యా. విస్తారంగా దీవించు నాయన. ఆశీర్వదించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా. వందనాలేసయ్యా. వందనాలు ప్రభా. ఇక్కడ చేరిన బిడ్డలందరినీ దీవించు ప్రభా. మీ దయగల హస్తాల్లో పెడుతున్నాను ప్రభా. నాయన ఇంకా కనెక్ట్ అవ్వాల్సిన బిడ్డలను కూడా ప్రభా మీ కృప చూపయ్యా. కనెక్ట్ అయిన బిడ్డలను కూడా దీవించు నాయన. ఆశీర్వదించు ప్రభా. వందనాలేసయ్యా. వందనాలు ప్రభా. మా ప్రార్థన అంతట్లో తోడుగా ఉండి నాయన. ముందు ఉండ కార్యక్రమాన్ని కూడా ప్రభా మీ దయగల హస్తాల్లో పెడుతున్నాను ప్రభా. నడిపించయ్యా నాయన. సవ్యంగా సఖ్యంగా ప్రభా నాయన ముందుండ మమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, దేశ ప్రజల కొరకు, మరి మన భారతదేశంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని బట్టి మరి స్తుతిస్తా ప్రార్థన చేస్తున్నాం. దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి మరి ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యం చదువుకుందాం. సో లాస్ట్ టైం ద్వితీయోపదేశ కాండంలో కొన్ని విషయాలను మనం ఆలోచించాం. ఏ అధ్యాయాలు చూసాము గుర్తున్నాయా? 6, 13. 6వ అధ్యాయం. సో 6వ అధ్యాయంలో కొన్ని విషయాలను చూసాం. ప్రభువుని ప్రేమించాలి, పిల్లలకి నేర్పించాలి, ఆయనని మర్చిపోకుండా జాగ్రత్త పడాలి, ఆయనను శోధించకూడదు. దానికి ముందు ఇంకొకటి కూడా ఆలోచించాం. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు. సో విగ్రహారాధనను లేదా దేవునికి వాక్య విరుద్ధమైనటువంటి విధంగా నడిపించే వారి మాట వినకూడదని, తర్వాత సొంత కుటుంబస్తులు, ఆ తర్వాత అన్యులు, చుట్టూ ఉన్నటువంటి నైబర్స్, వారి మాట వినే విషయంలో కూడా ఎలా వినాలి, ఎందుకు వినకూడదు అనేటువంటి విషయాల్ని చూసాం. సరే, దానికి ముందు ఇంకొక అధ్యాయం కూడా చూసాం. జ్ఞాపకం ఉందా? 14వ అధ్యాయంలో మీరు మీ దేవుడైన యెహోవాకు పిల్లలు కనుక మీరు ప్రత్యేకంగా ఉండాలి. ఆహార విషయంలోనూ, ఆచారాల విషయంలోనూ, తర్వాత అర్పణల విషయంలోనూ దేవునికి మనము ఏ రకంగా మరి ప్రత్యేకంగా ఉండాలి అనే విషయాన్ని అక్కడ గుర్తు చేసుకున్నాం. సో ద్వితీయోపదేశ కాండము చాలా
ప్రత్యేకమైనటువంటి పుస్తకంగా కనబడతా ఉంది చదువుతా ధ్యానిస్తా ఉంటే. సో ఈ పుస్తకము ఎలాంటిది, ఎందుకు అసలు మోషే మొదటి 4 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 పుస్తకాలని మిళితం చేసి ఆదికాండము, నిర్గమాకాండము, ఆ తర్వాత లేవీ కాండము, సంఖ్యాకాండము, మొదటి 4 పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాల్ని, జరిగినటువంటి హిస్టరీ, చరిత్రను, దేవుడిచ్చినటువంటి విధులు, కట్టడలు, ధర్మశాస్త్రాన్ని, ఈ మొత్తాన్ని కలగలిపి ఈ 4 పుస్తకాల యొక్క సారాన్ని మరొకసారి మనం ద్వితీయోపదేశ కాండంలో రిపీటెడ్ గా చూస్తాం. ద్వితీయ ఉపదేశము, రెండవసారి ఉపదేశము అనే భావం వచ్చే ఈ పుస్తకము అసలు దేవుడు ఎందుకు ఈ పుస్తకాన్ని ఇచ్చాడు, లేదా మోషే అసలు ఎందుకు ఈ రెండవసారి ఉపదేశము అనేది మొదలు పెట్టాడు? రీజన్ ఏంటి, కారణం ఏంటి? ఇప్పుడు ఇళ్లలో బయటికి వెళ్ళేటప్పుడు సాధారణంగా తల్లులు కొన్ని మాటలు చెప్తారు. ఏమని? జాగ్రత్తరా అంటారు. ఎన్నిసార్లు చెప్తారు? ముందు పోయేలోపు ఒకసారి అయిపోద్ది, మళ్ళా డోర్ తీసేటప్పుడు ఒకసారి, గేట్ తీసి అక్కడ బండికి అక్కడ పోయేటప్పుడు ఒకసారి. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు? ఏదన్నా జరిగే అవకాశం ఉంటది కాబట్టి జాగ్రత్త. అంటే ఏదైనా ఒక దానిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్పటం వెనక ఉద్దేశం ఏంటి? ఆ చెప్తున్న మాట యొక్క ప్రాముఖ్యతని, దాని యొక్క తీవ్రతని మనం అర్థం చేసుకోవాలనేది, అది ఒక కారణం. దేవుడు ఇక్కడ ఈ ద్వితీయోపదేశ కాండము అనే రెండవసారి ఉపదేశిస్తున్నటువంటి ఈ యొక్క పుస్తకం యొక్క ఉద్దేశం కూడా రెండవసారి ఎందుకు చెప్తున్నాడు ఆయన? మళ్ళీ ఆల్రెడీ ముందు ఉన్న 4 పుస్తకాల్లో ఉన్న విషయాలేగా మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ కాబట్టి, ఇది ప్రాముఖ్యమైనవి, మనం మనస్సు నిలపవలసినవి కాబట్టి. అది ఒక కారణం. మరొక కారణం కూడా ఉంది. ఎందుకు ఆయన చేస్తా ఉన్నాడు అంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో నుండి వాళ్ళు కనాన్లోనికి మొదలు పెట్టారు జర్నీ. ఈ ప్రయాణంలో జర్నీ మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి దాదాపు ఆ మొదటి తరుణం అంతా కూడా చనిపోయారు. సో ఇప్పుడు ఉన్నది ఎవరు? యెహోషువ, కాలేబు, ఆ పాత బ్యాచ్ లో వాళ్ళిద్దరు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇదంతా కొత్త తరము. ఈ కొత్త తరానికి ఏం తెలీదు, దేవుడు ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, ఆ చేసిన ఆయన మనకి ఏం చెప్పాడు, ఏం చేయమంటున్నాడు, ఏం చెయ్యొద్దు అంటున్నాడు. ఈ విషయాలు ఏవి కూడా వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు. కాబట్టి ఇదంతా కొత్త తరము. కాబట్టి దేవుడు వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాడు? వాళ్ళకి ఇవన్నీ తెలియవు, గతంలో చేసిన కార్యాలు తెలియవు, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సినాయి పర్వతం దగ్గర ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు తెలియవు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ విషయాలన్నిటినీ కూడా వాళ్ళకి తెలియజేయాలి అనేది ఒక్క ఉద్దేశం అయితే, ఒకవేళ ఆ బ్యాచ్ లో ఉన్నటువంటి పాత వాళ్ళు ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళందరికీ జ్ఞాపకం చేయటం అనేది మరొక ఉద్దేశం, ఇంపార్టెన్స్. సో మొదటి అధ్యాయము మొదటి 18 వచనాలు చూస్తే మనకు ఒక పారాగ్రాఫ్ లా కనిపిస్తుంది అక్కడ వరకు. ఈ మొదటి 18 వచనాలలో అక్కడ మోషే జ్ఞాపకం చేస్తా ఉన్నది ఏంటి అని అంటే, తన యొక్క వ్యక్తిగతంగా ముందు ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్లే ముందు వ్యక్తిగతంగా మోషే తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అసలు పర్సనల్ గా తన లైఫ్ లో ఏం జరిగింది అనే విషయాల్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సరే చూడండి, మొదటి నుంచి చూద్దాం. సరే, వాళ్ళ యొక్క కొన్ని ప్లేసుల పేర్లు రాయబడ్డాయి. 4వ వచనం, 40వ సంవత్సరంలో 11వ నెల 1వ తేదీ మోషే ఇజ్రాయేలీయులకు బోధించుటకై
యెహోవా తనకు ఆజ్ఞాపించినది అంతయు వారితో చెప్పెను. యోర్దాను ఇద్దరినున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను. కాబట్టి ఇక ప్రకటించడం అనేది, వాళ్ళకు తెలియజేయటం అనేది స్టార్ట్ చేశాడు. అంటే వీళ్ళు ఎక్కడున్నారంట అప్పటికి? యోర్దాను ఇద్దరి, ఇంకా అద్దరికి అవతలికి వెళ్ళా. అంటే దేవుడు చెప్పినటువంటి వాగ్దాన దేశంలోనికి ఇప్పుడు యోర్దాన్ని దాటి అవతలికి వెళ్తే నెక్స్ట్ ఏంటి? ఆయన ఏదైతే వాగ్దానం చేసి ఆ యొక్క ఐగుప్తులో నుంచి మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్తాను అని అన్నారో ఆ దేశంలోకి వెళ్ళిపోతారు ఇక నది దాటితే. ఆ నది దాటక ముందు యువతల పక్క ఇద్దరిని ఉన్నప్పుడే ఆ యొక్క మోయాబు దగ్గర దేవుడు చెప్పినటువంటి మాటల్ని వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాడు, ప్రకటించడం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు? మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగూ సెలవిచ్చెను, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును, అరాబాలోను మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరంలోనున్న స్థలములన్నిటికీ, కనాను దేశమునకును, లెబానోనుకును, మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. దేవుడు ఏం చెప్తా వచ్చాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి కదలమన్నాడు అనే విషయాల్ని మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తర్వాత వారి సంతానమునకును ఇచ్చేదను అని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకొనుడి. కాబట్టి దేవుడు ఇక్కడ తిరిగింది చాలేక మీరు బయలుదేరి వెళ్ళండి, వెళ్ళి ఆ దేశాన్ని మీరు ఏం చేయాలి? లోబరుచుకోవాలి, దానిని మీ యొక్క సొంతం చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని జ్ఞాపకం చేశాడు. అప్పుడు 9వ వచనం, అప్పుడు నేను అనగా మోషే ఒంటరిగా మిమ్మును భరింపలేను, మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రము వలె విస్తరించి ఉన్నారు. సో తన యొక్క పాస్ట్ ని జ్ఞాపకం చేసుకుంటూ ఇజ్రాయేలీల్ని నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది వాస్తవం. ఆ ఏర్పాటు ప్రకారమే దేవుడు ఆ యొక్క పొద దగ్గర, మండుచున్నటువంటి పొదగా పిలువబడుతున్నటువంటి అక్కడ దేవుడు ఆ గొర్రెలను కాసుకుంటున్నప్పుడు దర్శించి నువ్వు ఇజ్రాయెల్ని నడిపించాలి అని పిలిచారు. సరే, ఆయన అక్కడ రకరకాల సాకులు చెప్పాడు, కారణాలు చెప్పాడు. ఏదేమైనప్పటికీ చివరికి దేవుని మాటకి విధేయత చూపించి కదిలాడు. అయితే ఆ క్రమంలో ఏమంటున్నాడు అనంటే, నేను మిమ్మల్ని భరింపలేనని చెప్పాను దేవునికి, ఇంకెవరినన్నా పంపించు, నువ్వు పంపదలిచిన వాడినే పంపించు అంటాడు. ఒరే, నేను పంపాలనుకుంది నిన్నే, కదులు అంటే నాకు నచ్చుతుంది అంటాడు. మళ్ళీ నువ్వు పంపాలనుకున్నోడనే పంపించు అంటాడు. నేను పంపాలనుకుంది నువ్వే వెళ్ళు అంటే నన్ను కాదు మా అన్నను పంపించు అంటాడు. మోషే యొక్క ఆ ఇద్దరి మధ్యలో సంభాషణ ఎలా ఉంటది అని అంటే, ఒకవైపు ఏమో నువ్వు చేయాలనుకుందే చేయ అంటాడు, మరోవైపు ఏమంటాడు, నేను మాత్రం ఇది చేస్తాను అంటాడు. చాలా సార్లు ఇలాగే ఉంటాయి. దేవా నువ్వు చేయాలనుకుందే చెయ్యి అంటారు ప్రార్థన చేసేటప్పుడు. ఆమెను అనగానే ఏముంటది, లోపల ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంటుంది. ఏంటా ప్లాను? నేను చేయాలనుకుందే నేను చేస్తాను, ఆల్రెడీ ప్లాన్ ఉంది లోపల. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు వింటున్నారు కాబట్టి, ఇట్నే ప్రార్థన చేయాలి కాబట్టి, దేవా నువ్వు చేయాలనుకుందే చేయాలి, కానీ నువ్వేం చేయాలనుకున్నావు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు. అది ఎప్పుడు కూడా మంచిది కాదు. ప్రీ ఆక్యుపైడ్ మైండ్, అంటే ఇప్పటికే మనము నిర్ణయించేసుకొని డిసైడ్ అయిపోయి ఒక నిర్ణయాన్ని తీసేసుకున్న తర్వాత దేవా నన్ను ఏం చేయమంటావు అని అంటే ఆయన చెప్తాడా? చెప్పండి. దేవుడికి ఏం తెలుసు? మన గతం తెలుసు, మన ప్రస్తుతం తెలుసు, మన భవిష్యత్తు కూడా తెలుసు. దేవుడికి ఏం తెలుసు? మన హృదయ, ఒకవేళ ఆదికాండం 6వ అధ్యాయం ఆధారం చేసుకొని చూస్తే
నరుని యొక్క తలంపులలోని ఊహల్లో ఉన్నటువంటి ప్రతి ఆలోచన కూడా ఆయనకి తెలుసు. కొత్త నిబంధనలో చూస్తే తలంపు మీకు పుట్టక ముందే ఆయనకి తెలుసు. ఇంకా ఆలోచన రాకముందే వీడు ఇట్లా ఆలోచిస్తాడని కూడా ఆయనకి తెలుసు. మరి ఇన్ని తెలిసినటువంటి దేవుడికి మనం ఆల్రెడీ ఆ పలానా పని చెయ్యాలనో లేదా చెయ్యొద్దు అనో డిసైడ్ అయిపోయాము అని తెలీదా? తెలుసా తెలీదా? కానీ ఏం ప్రార్థన చేస్తాము? దేవా నీ ఇష్టము, దేవా నీ చిత్తము. అంటే ఒకవేళ నిర్ణయించుకున్నా సరే ఆ నిర్ణయాన్ని ప్రభు దగ్గర పెట్టి, ప్రభువా దీంట్లో నీ చిత్తమే జరగాలి అని సరైన హృదయంతో అడిగితే పర్వాలేదు. ఎందుకంటే మనుషులకి మైండ్ ఇచ్చింది, లేకపోతే నిర్ణయాలు చేసేటువంటి కెపాసిటీని ఇచ్చింది ఆయనే. పశువులకి నిర్ణయాలు చేసే కెపాసిటీ లేదు. సో అలా చేస్తే పర్వాలేదు. కానీ ఏది ఏమైనా సరే నేను చెయ్యాలనుకుంది మాత్రము ఇదే అని డిసైడ్ అయిపోయి దేవా నీ చిత్తము అని అంటే అది ఎలా ఉంటది చెప్పండి? ఒకసారి వచ్చి ఒకళ్ళు అన్నారు కదా, అంటే పూర్తిగా రక్షించబడినటువంటి వ్యక్తి కాదు, పైపైన అవగాహన ఉంది. ఒకసారి వచ్చి అన్నారు కదా ఇంటికి వచ్చి, అన్నా నాకు ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. ఏంటి అని అంటే, ఆమె గారు వాళ్ళ బావగారిని ప్రేమిస్తుందంట. ఎవరిని? బావని. మా బావ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే, ఇదిగో ఆయనతో నాకు పెళ్ళి అవుద్దో లేదో మీరు కొంచెం చెప్పండి, ప్రార్థన చేసి అంటది. అంటే కొంతమందికి మేము ఎట్లా కనిపిస్తామంటే జ్యోతిష్యం చెప్పే వాళ్ళ కనబడతాం. ఓకే, సరే మొత్తానికి జ్యోతిష్యం చేయించుకోవడానికి వచ్చింది. అప్పుడు నేను అన్నాను ఏంటి విషయం అని అంటే, ఆయనకి ఇష్టమే, ఇటువైపు ఏమో మా అమ్మకి ఇష్టమే, మా ఇంట్లో అటేమో అబ్బాయికి ఇష్టమే, ఎటు వచ్చి ఇష్టం లేనిది మా మామయ్యకి, అబ్బాయి వాళ్ళ నాన్నకి. కాబట్టి ఇది అవుతుందా లేదా కొంచెం మీరు ప్రార్థన చేసి చెప్పండి. నాకేం చెప్పాలి వెంటనే అర్థం కాల. కొంచెంసేపు ఆలోచిస్తా లోపల ప్రార్థన చేస్తా ఉన్నాను. అప్పుడు ప్రభు ఒక ఆలోచన ఇచ్చారు. సరే అమ్మా, ఆయన జరుగుద్దో జరగదో అనేది తర్వాత చెప్తాడులే, కానీ ఇప్పుడు ఆయన ఏం చెప్పినా చేయడానికి నువ్వు రెడీయా అని అడిగా. ఒకవేళ ఆయన ఏమో అంటాడు, అది ఎలాగో నీకు ఇష్టం. ఒకవేళ ఆయన కాదు అంటాడు, మరి దానికి కూడా ఓకే చెప్తావా అంటే మొదట్లాగా అంటుంది. అప్పుడు నేను అన్నాను, నువ్వు ఆల్రెడీ ఇది చెయ్యాలి అని డిసైడ్ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి, ఆయన ఇష్టమేంటో చెప్పండి అంటే అట్లాంటి టైంలో దేవుడు ఆయన చిత్తాన్ని చెప్పడు అన్న. అవునా కదా? నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను చెప్పింది నువ్వు చేయవు, నాకు తెలుసు. నువ్వు అదే చేయాలని మొండి పట్టుకొని కూర్చున్నావు. ఇంక నీకెందుకు చెప్తాడు ఆయన? నాకెందుకు చెప్తాడు? ఒకవేళ అలాంటి కేసులో మనం ఎవరైనా ఉంటే. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా ప్రీఆక్యుపైడ్ మైండ్స్ తో మనము ప్రభువు దగ్గరికి వెళ్ళకూడదు. చాలా మంది ఆయన చిత్తం తెలుసుకునే క్రమంలో కన్ఫ్యూజ్ అయ్యేది అందుకే. ఆయన ఎస్ అని చెప్పినా, ఆయన నో అని చెప్పినా మన ఇష్టాలు ఉంటాయి. దేవా నాకు ఇది ఇష్టం, ఇలా వెళ్ళాలనుకుంటున్నా, ఇలా చెయ్యాలనుకుంటున్నా, అవన్నీ ఆయన ముందు పెట్టచ్చు. పాపమేం కాదు, తప్పేం కాదు. అయితే వీటన్నిటి మధ్యలో అల్టిమేట్ గా నువ్వేం చెప్తే అది చేయడానికి నేను రెడీ. నువ్వు ఎస్ అన్నా నాకు ఓకే, నువ్వు కాదు అన్నా సరే నాకు ఓకే అనే విధంగా గనక మనము లేకపోతే ఉపయోగం లేదు. ఆయన చిత్తాన్ని తెలుసుకోవడంలో మనము ఓడిపోతాం. సరే, కాబట్టి మోషేని ఇదే విధంగా, మోషే కూడా అక్కడ స్టార్టింగ్ లో దేవుడు అట్లాగే దేవునితో ఆయన డీల్ చేసిన విధానం అలాగే ఉంది. నువ్వు పంపదలిచిన వారినే పంపము అంటాడు, మళ్ళీ ఏమో నాకు నచ్చుంది అంటాడు. నేను పంపాలనుకుంది నిన్నే మోషే అంటే నేను నచ్చుంది అంటాడు. మళ్ళీ నువ్వు పంపదలిచిన వారినే పంపు అంటాడు. నేను పంపాలనుకుంది నిన్నే మోషే అంటే నన్ను కాదు మా అన్న అహరోన్ని పంపు అంటాడు. అలా ఉండకూడదు. సో ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో మోషే మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, వ్యక్తిగతంగా తన గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఫస్ట్ తన పాస్ట్ దగ్గరికి వెళ్ళాడు.
గతంలో నా సిచ్యువేషన్ ఏంటి, గతంలో నా పరిస్థితి ఏంటి, నేను ఏమేం చేశాను అనే విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటా వచ్చాడు. మొదటి 18 వచనాలలో మనం అది చూస్తాం. ఒకసారి చదివేద్దామా? చదివేయండి. ఎంతవరకు చదివాం? ఆకాశ నక్షత్రములు ఎన్నోది? 10వ వచనం. 10 చదివాం కదా. 11 నుంచి 18 ఒకరు చదవండి గట్టిగా. గట్టిగా చదవండి. 11. కాబట్టి కాబట్టి ఇక్కడ గతంలో ఏదైతే జరిగిందో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మోషే కొన్ని విషయాలు ముందు పెడుతున్నాడు. ఏమని? ఒక టైంలో సంఖ్యాకాండంలో మనము చూస్తాము, అదేవిధంగా నిర్గమాకాండంలో కూడా చూస్తాం. తన పాస్ట్ లో జరిగినటువంటి విషయం ఏంటి? జనాలు రకరకాల సమస్యలు తీసుకొని మోషే దగ్గరికి వస్తుంటే, నెక్స్ట్ రండి, చెప్పు నీ సమస్య ఏంటి, అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ రండి, నీ సమస్య ఏంటి అని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చున్న దగ్గరే ఉన్నాడు, కదలట్లేదు. వాళ్ళ సమస్యలు వీళ్ళ సమస్యలకి వాళ్ళకి న్యాయం తీర్చడం, వాళ్ళ తగవలు తీర్చడం, ఇక ఈ రకమైనటువంటి పనిలో అక్కడే కూర్చొని ఉంటే ఆ విషయాన్ని మోషే మామ అయినటువంటి ఇత్రో చూశాడు. ఇత్రో చూసి ఏమన్నాడు? నువ్వు చేసే పని సరైంది కాదు, దీనివల్ల నువ్వు ఇబ్బందికి గురవ్వాల్సి వస్తుంది, అదే విధంగా ప్రజలు కూడా పొద్దున్నుంచి వాళ్ళ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు, వాళ్ళు ఇబ్బంది పడాలి, నువ్వు ఇబ్బంది పడాలి. అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? నిర్గమాకాండము 18వ అధ్యాయంలో 13 నుంచి మనం ఈ విషయాలు చూస్తాం. నిర్గమాకాండము 18వ అధ్యాయం. సరే, కాబట్టి అక్కడ ఆయన ఇచ్చినటువంటి సలహా ఏంటి? నువ్వు కొంతమందిని ఏర్పాటు చేయి. ఎలాగా? చూడండి, 18వ అధ్యాయంలో 20వ వచనం దగ్గర, నీవు వారికి ఆయన ఆజ్ఞలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. మరియు నీవు ప్రజలందరిలో, ఈ మాట చూడండి, ప్రజలందరిలో సామర్థ్యము, కాబట్టి ఏముండాలి? ముందు సామర్థ్యం ఉండాలి. రెండవది దైవభక్తి ఉండాలి. మూడవది సత్యము ఎడల ఏది ఏమైనా సరే ప్రకారమే ఈ విషయాలు జరగాలి. సత్యము ఎడల, ఆ తర్వాత లంచగొండులుగా ఉండకూడదు.
ఆ తర్వాత అలాంటి వాళ్ళని, అంటే ఏ క్వాలిటీస్ ఉండాలో చెప్తూ, ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి వారిని మీరు ఏం చేయాలి? 100 మందికి ఒకటిగాను, 50 మందికి ఒకటిగాను, 10 మందికి ఒకరిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. సో ఇది మోషే మామ తనకిచ్చినటువంటి సలహా. ఆ విధంగానే ఏం చేశాడు మోషే? 24 మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకడిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకదిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులనుగా నియమించెను. కాబట్టి వాళ్ళ వాద్యాలు వాళ్ళే తీర్చుకుంటున్నారు. స్వల్ప వాద్యాలన్నీ కూడా సీరియస్ గా ఉన్న విషయాలని మాత్రం మోషే దగ్గరికి తీసుకుని వస్తున్నారు. ఇది ఒక సందర్భం. మరొక సందర్భం కూడా ఉంది. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ఇంకొకసారి ఇట్లాంటి పరిస్థితే జరిగింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. వాస్తవంగా అనేక మంది ఉన్నారు. 1000 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు, అంటే ఇజ్రాయెల్ ప్రజలు లక్షల్లో ఉన్నారు. అప్పుడు ఈ మరి పెద్దలు ఎంతమంది ఉంటారు? వీళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో మళ్ళీ దేవుడు చెప్తున్న మాట ఇది, యెహోవా మోషేతో ఇట్లా నేను. కాబట్టి నీవెరిగినటువంటి అధిపతులు ఉన్నారు కదా మోషే, వాళ్ళల్లో ఉంచి ఒక 70 మందిని సెలెక్ట్ చేయి. ఆ 70 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని ఏం చేయాలంట? నా యొద్దకు పోగు చేసి ఆ 70 మందిని తీసుకొని నువ్వు ప్రత్యక్షపు గుడారము దగ్గరికి వచ్చి నుంచో. అక్కడ నేను నీతో మాట్లాడతాను. అంతేకాదు, నీతో మాట్లాడతాను. రెండవదిగా నేనేం చేస్తాను? నీ మీదికి వచ్చిన ఆత్మలో పాలు వారికి ఇస్తాను. ఒక పాలు వారికి ఇస్తాను. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకంటే నువ్వు ఒక్కడివే ఈ భారాన్ని మొయ్యలేవు. వాళ్ళు కూడా కొంత షేర్ చేసుకోవాలి. చాలాసార్లు ఒకవేళ నాలాంటి వాళ్ళకైతే మినిస్ట్రీ, లేదా ఒక సగటు క్రైస్తవుడికి క్రైస్తవ జీవితము ఎందుకు భారంగా బరువుగా అనిపిస్తుంది? రీజన్ ఏంటి? ఇప్పుడే చదివాం. ఈ వచనాలను ఆధారం చేసుకొని ఎందుకు క్రిస్టియన్ లైఫ్ భారంగా అనిపిస్తుంది, లేకపోతే మినిస్ట్రీలో ఉంటే ఎందుకు మినిస్ట్రీ చాలా బరువుగా భారంగా అనిపిస్తుంది? రీజన్ ఏంటి? అన్ని పనులు మనమే చేయాలనుకుంటున్నాం. అది నాకు పక్కనోడితో పని లేదండి, నాకు తోటి విశ్వాసతో పని లేదు, సంఘంతో పని లేదు, సేవకులతో పని లేదు. ఒకవేళ సేవలో ఉన్న వాళ్ళు అయితే నాకు ఇంకొకరితో పని లేదు, నా పని నేనే చేసుకుంటా, నేనే చూసుకుంటా, ఐ కెన్ మేనేజ్, నాకు తెలుసు, వాక్యం నాకు తెలుసు, రకరకాల పద్ధతులు నాకు తెలుసు, కాబట్టి నేనే మూసేస్తాను అని ఒంటరిగా ఒకవేళ విశ్వాసి అయితే ఒంటిగా పనులు చేయడానికి పూనుకున్నప్పుడు కానీ, ఒకవేళ సేవలో వేరొకరి యొక్క హెల్ప్ తీసుకోకుండా నేనే మొత్తం మోసేస్తాను అనే రీతిలో కానీ చేస్తుంటే అది ఎలా అనిపిస్తుంది ఆ లైఫ్? ఇప్పుడు చదివిన మాట అదే, భారముగా అనిపిస్తుంది. బాబోయ్, ఇదేం క్రైస్తవ జీవితం? ఇది చెయ్యాలి, అది చెయ్యాలంట, ఇది చేయకూడదు, అది చేయకూడదంట. అమ్మో, నా వల్ల కావట్లేదు. ఎప్పుడు? ఒంటిగా ఉంటే.
ఎప్పుడు పరిచర్య భారం అయిపోద్ది? ఎవరితో కలవకుండా ఒంటిగా ఉంటే. అందుకే మనము పాత నిబంధనలో అవ్వచ్చు, ఈవెన్ కొత్త నిబంధనలో కూడా అవ్వచ్చు, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడాన్ని మనం చూస్తాం. లవోదికీయ వాళ్ళకి కొలస్సీ వాళ్ళు హెల్ప్ చేశారు, కొలస్సీ వాళ్ళకి లవోదికీయ వాళ్ళు హెల్ప్ చేశారు. పాల్ అక్కడ పనిచేస్తున్నప్పుడు ఫిలిప్పి వాళ్ళు అక్కడ వాళ్ళకి హెల్ప్ చేశారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? పని పంచుకుంటున్నారు, ప్రార్థన పంచుకుంటున్నారు, పని పంచుకుంటున్నారు, ఈవెన్ అవసరతలను కూడా పంచుకుంటున్నారు వాళ్ళు. అంత మాత్రమే కాదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ ని కూడా పంచుకుంటున్నారు. అక్కడ నడిపించడానికి ఒకళ్ళు కావాలి కాబట్టి ఏం చేద్దామని ఆలోచించే, మన దగ్గర 3 ఉన్నారుగా, తుకికిని అక్కడికి పంపిద్దాం అని పంపించారు. మన దగ్గర తీతును ఉంచుకొని తిమోతిని అక్కడికి పంపిద్దామని తిమోతిని ఇంకొక చోటకి పంపించారు. తీతు పత్రిక చదివినప్పుడు చూస్తాం, ఎందుకు అక్కడ వదిలేడంట? సరే మన దగ్గర ఈ పనులు ఉన్నారుగా, ఇక్కడ డీల్ చేయాలి అంటే ఇక్కడ తీతు అయితే బాగా సెట్ అవుతాడని తీతుని పంపించారు అక్కడ. కాబట్టి మనకి ఏం కనిపిస్తుంది ఈ హోల్ ప్రాసెస్ లో? క్రైస్తవ జీవితం అనేది లేదా పరిచర్య అయినా సరే అది ఒంటిగా మొయ్యగలిగింది కాదు. ఎప్పుడైతే ఒంటిగా మొయ్యటానికి, ఒంటిగా నడవటానికి ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి పనులు దేవుని సేవలో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదా అటువంటి క్రైస్తవులకి క్రైస్తవ జీవితము భారంగా అనిపిస్తుంది. అమ్మో నా వల్ల కావట్లేదు, ఇది కూడా వదిలేయాలంట, ఇది కూడా చేయకూడదంట. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆయన తలకాయ, మనందరము ఆయన శరీరంలో అవయవాలం. అలాంటప్పుడు ఒకసారి మన బాడీనే చూడండి, మన శరీరాన్ని చూసుకుంటే ఇప్పుడు ఈ కుడి చేయికి ఎప్పుడు భారం అనిపిస్తుంది? ప్రతిదీ ఇదే చేస్తా ఉంటే దీని పని ఏమైపోద్ది? ఇప్పుడు కుడి చేతితో రాస్తున్నాము, ఇప్పుడు చెప్పే విషయాలు, లేదా బైబిల్ పేజీలు తిప్పుతున్నాము, లేదంటే ఇప్పుడు నేను ఈ మొబైల్ చేతిలో పట్టుకుని ఉన్నాను. ఇక ఎప్పుడు ఇట్లే ఒక చేతిలోనే ఇట్లా ఉందనుకో, కొద్దిసేపటికి చెయ్యి ఏమవుద్ది? నొప్పి వస్తుంది. తర్వాత ఏం చేస్తాం? మనకు తెలియకుండానే ఈ రెండో చెయ్యి సహాయానికి వచ్చేస్తుంది. మనకు తెలియకుండానే ఇది లోపల జరిగిపోతుంది, ఇది ఇట్లా చెయ్యి మారిపోతుంది, వేరే హ్యాండ్ లోకి వెళ్ళిపోయింది. సో కొంచెంసేపు ఇది రిలాక్స్ అవుతుంది. ఎవరు చెప్పాడు? నేను ఇందా నుంచి మాట్లాడుతున్నాను కదా, ఎవరన్నా చెప్తే మారిందా? ఆటోమేటిక్ గా జరిగిపోయిందా? ఇది జరిగిపోయింది. ఎందుకు? బికాజ్ ఇది కూడా ఈ శరీరానికి అంటుకుని ఉంది, ఈ చెయ్యి కూడా ఈ బాడీకి అంటుకుని ఉంది. ఇది కొంచెం ఇబ్బందికి గురవుతుందని తెలియగానే ఆటోమేటిక్ గా రెండోది వచ్చి హెల్ప్ చేస్తుంది. అప్పుడు దీనికి ఏమవుతుంది? రెండో దానికి అంత భారం అనిపించట్లా. మళ్ళీ దీనికి కొంచెం భారము అని అనిపించే లోపు మళ్ళీ రెండోది వచ్చి హెల్ప్ చేసేస్తుంది. అర్థమవుతుందండి? క్రైస్తవ జీవితం కూడా అదే. తోటి విశ్వాసులు, సంఘము ఇతరుల యొక్క సహవాసము ద్వారా, ఇతరుల యొక్క కౌన్సిలింగ్ ద్వారా, ఇతరుల యొక్క ప్రార్థన ద్వారా, ఇతరుల యొక్క మాదిరి ద్వారా వేరే అవయవము మనకు సహాయం చేస్తుండగా మనము ఈ యొక్క లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం. అలా కాకుండా నాకు ఇంక వేరే ఏ అవయవంతో పని లేదు, అన్ని నేనే చూసుకుంటాను అని ఎవరన్నా కనుక అడుగులు ముందుకేస్తుంటే అట్లాంటి వాళ్ళకి క్రిస్టియన్ లైఫ్ చాలా టిపికల్ గా అనిపిస్తుంది. తెలియనటువంటి ఒక వెలితిని అనుభవిస్తూ ఉంటారు, బరువుని మోస్తా ఉంటారు. ముఖంలో ఎప్పుడు కూడా ఆ తేజస్సు లేకపోతే ఆ యొక్క స్మైల్ కనబడదు. ఆర్టిఫిషియల్ గా నవ్వుతారేమోలే కానీ హృదయంలో ఎప్పుడు నలుగుతా ఉంటారు. కారణం ఏంటి అంటే వాళ్ళు వేరే ఇంకొకళ్ళ మీద ఆధారపడటానికో సహాయమును తీసుకోవటానికో ఏమాత్రము ఇష్టపడట్లేదు. ఇది వెరీ వెరీ డేంజరస్ క్రిస్టియన్ లైఫ్ లో. ఒకసారి ఒకళ్ళు పలానా ఏమంటారు ఈవెంట్ ఉంది, పలానా కార్యక్రమం ఉంది, సో కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాము అన్నారు. పెట్టుకోండి. ఏం చేయాలి? సండే వచ్చింది, ఏం చేద్దాం? చేయగలిగితే చేయండి, లేదా మీకు చేయడం చేత కావచ్చు చెప్పండి, మన వాళ్ళు ఉన్నారు చెప్దాం, వాళ్ళు చేసి పెడతారు.
అవునా కదా? చేసి పెడతారు. ఎందుకులే ఆదివారం ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే బయట ఆర్డర్ ఇచ్చేయండి, అది మీ ఇష్టం. మీరు చేసుకుంటారా? లేదా చేసే వాళ్ళకి ఎవరికన్నా చెప్దామా, వాళ్ళకి చేసి పెడతారు అంటే వాళ్ళు అమ్మో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అంటే నేను అన్నా, ఇప్పుడు నువ్వు ఇంకొకటి హెల్ప్ తీసుకోకపోతే రేపు నువ్వు కూడా ఇంకొకటి హెల్ప్ చేయాలి, రేపు ఇంకొకరి అవసరం ఉంది, వాళ్ళ మీటింగ్ ఉంది, మరి నువ్వు పోయి అప్పుడు పని చేసి పెట్టవా? అర్థమవుతుందా లేదా? ఇది ఎవడో ఒకడు మోసేది కాదు, దేవుని ఇల్లు ఇది. దేవుని ఇంట్లో మనందరం ఒక ఫ్యామిలీ అని పిలువబడుతున్నాము, చెప్పుకుంటున్నాము. ఫ్యామిలీలో మరి ఇంకొకరికి హెల్ప్ ఉంటే చెప్పుకోరా? నీకు చేత కాదు, ఇదిగో పలానా అయితే పలానా వాళ్ళు వండుతారు, ఇదిగో మీరు కొంచెం ఈ విషయంలో హెల్ప్ చేయండి అని చెప్తే ఎందుకు చేయరు? వాళ్ళు సంతోషంగానే చేస్తారు. అసలు ముందు చెప్పడానికి ఏంటి మనకి హృదయంలో? వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడతాం, వీళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడతాం అంటే ఈ మెంటాలిటీ ఏంటంటే ఎలాంటిది ఇది? అన్ని నేనే చూసుకుంటాను, ఇంకొకటి అవసరం లేదు నాకు అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ. అది ఎప్పుడు కూడా డేంజర్ అండి. ఆ లైఫ్ బరువుగా అనిపిస్తుంది, చాలా కష్టం అది. మీకు ఎంతమందికి అది అర్థమవుతుందో, ఎంతమందికి ఎక్కుతుందో నాకు తెలియదు, నాకు బాగా తెలుసు అది. ఎందుకంటే అన్ని నేనే చేయడానికి ఎత్తుకునేవాడిని, నాకు తెలుసు అది. ఆ చేసే క్రమంలో ఏమేమి అయినాయో నాకు తెలుసు, ఎక్కడెక్కడ ఫెయిల్యూర్స్ వచ్చినాయో నాకు తెలుసు. ఆ బర్డెన్ ని షేర్ చేసుకున్నప్పుడు అది ఎంత భారంగా అనిపించిందో నాకు తెలుసు. ఇది 1 నెల 2 నెలలు కాదు, కొన్ని ఇయర్స్ జరిగింది ఇది స్ట్రగుల్. తర్వాత ఆ ఏరియాస్ లో దేవుడు వెలిగింపించాడు. ఎప్పుడూ కూడా ఇది డేంజర్ అండి. ఏంటది? సోలో అనేది ఎప్పుడు డేంజర్. అందుకే దేవుడు మనకి ఆ దినము సమీపిస్తున్న కొలది సమాజముగా కూడుట మానక మళ్ళీ మళ్ళీ గ్యాదర్ అవ్వండి. ఎందుకు? ఒకటి ప్రేమ చూపటానికి, రెండవది సత్కార్యములు చేయటానికి, మూడవది ఒకళ్ళొకళ్ళు పురుకొల్పుకోవటానికి అని హెబ్రీ 10వ అధ్యాయం 24-25 వచనాలలో మనం చూస్తాం. కాబట్టి మోషే ఇప్పుడు తన పాస్ట్ ని గుర్తు చేసుకుంటూ, ఇత్రో టైంలో జరిగింది, ఇత్రో చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు సంఖ్యాకాండంలో గుర్తు చేసుకున్నటువంటి ఆ యొక్క పద్ధతి, అది దేవుడే చెప్పింది. చాలా మంది ఉన్నారు కదా ఇజ్రాయెల్ పెద్దలు, మీరు ఏర్పాటు చేసుకున్నారుగా, వాళ్ళల్లోంచి అక్కడ 70 మందిని పట్టుకురా, వాళ్ళు నీతో పాటు అక్కడ నిలబడాలి ప్రత్యక్ష గుడారం దగ్గర. అయితే మాట్లాడేది మాత్రం నీతోనే, నేను వాళ్ళతో ఏం మాట్లాడను. అయితే ఏం చేస్తాను అంటే నీకు ఇచ్చిన ఆత్మలో వాళ్ళకు కూడా పాలిస్తాను, సో దాట్ వాళ్ళు కూడా నీ యొక్క భారాన్ని పంచుకుంటారు. సో ఇక్కడ మోషే ఏం గుర్తు చేసుకుంటున్నాడు అనంటే తన యొక్క పాస్ట్ ని గుర్తు చేసుకుంటూ ఆ పాస్ట్ లో ఉంచి ఇక్కడ ఒక నిర్ణయం తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఇజ్రాయేలీలకు కూడా ఏం చెప్తున్నాడు? ఇక్కడికి రండి, 15వ వచనం. బుద్ధి కలిగి, ఇప్పుడు చూడండి, ఏర్పాటు చేసుకునేటప్పుడు ఇందాక కొన్ని లక్షణాలు వచ్చినాయి. వాడికి సామర్థ్యం ఉండాలని, ఇంకేం చదివాం? వాడు లంచగొండిగా ఉండకూడదు, సత్యం విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, దైవభక్తి ఉండాలి. 4 మాటలు వచ్చినాయి ఇందాక. సో కొంతమందికి తొందర. ఏంటి తొందర అని అంటే, ఇదిగో పలానా వాళ్ళని నిలబెట్టేయాలి, ఈడు పాడేయాలి, ఈడు వాక్యం చెప్పేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, హడావిడి. ఏదన్నా చేసే ముందు కొన్ని గమనించాలి ఆ వ్యక్తిలో. ఏంటవి? ఆ వ్యక్తి లైఫ్ లో దైవభక్తి ఉందా, సత్యం ఎడల ఆసక్తి ఉందా, లంచగొండిగా ఉన్నాడా లేదా? సో బైబిల్ కొంత స్పష్టమైనటువంటి నియమావళి ఇచ్చింది మనకి. ఇటువంటి వాళ్ళని మీరు ఏర్పరచుకోవలను అనేటువంటి మాట తిమోతి పత్రిక, తీతు పత్రికలో క్లియర్ గా చూస్తాం. కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు మోషే? 15వ వచనం. ఒకటి బుద్ధి కలిగి, రెండవది ప్రసిద్ధులై, గోత్రములలో ముఖ్యులు. అంటే ముఖ్యులు అంటే ఎవరు? ఆల్రెడీ ఆ గోత్రంలో వాళ్ళు అంతో ఇంతో ఏదో ఒక పని చేస్తున్న వాళ్ళు, అన్నోన్ పీపుల్ కాదు. దేవుడు ఎప్పుడు మనకి పెద్ద తప్పు చెప్తాడనంటే, అంతో ఇంతో ఏదో ఒకటి చేస్తుంటే దేవుడు అప్పుడు ముఖ్యమైనది ఇంకోటి అప్పు చెప్తాడు.
కొంతమంది మూతి ముడుచుకునేది ఏంటంటే నాకు అప్పచెప్పలేదు, నాకు అప్పచెప్పలేదు. నీకు ఎందుకు అప్పచెప్తారు? అప్పచెప్పిన చిన్నది తిన్నగా చేయి ముందు. తర్వాత ఏముంది? అంటే సేమ్ ప్రిన్సిపల్ ని ఇక్కడ అప్లై చేస్తున్నాడు మోషే. ఏంటంట? 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు మీ మీద నేను నియమించితిని. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుష్యుడు ఏం చేయాలంట? న్యాయము తీర్చాలి, తీర్పు తీర్చాలి. అయితే తీర్పు తీర్చేటప్పుడు ఏముండకూడదు? 17వ వచనం ప్రకారము పక్షపాతము లేకుండా తీర్పు తీర్చాలి. సో ఈ క్రమంలో ఏముండకూడదు? పక్షపాతం ఉండకూడదు. ఒకవేళ పక్షపాతముతో గనక మనము పనిచేస్తా ఉంటే, పక్షపాతముతో గనక మనము ఏదైనా చేయడానికి పూనుకుంటే చాలా అద్భుతమైనటువంటి, చాలా చక్కని పెద్ద దెబ్బ తింటారు. అందులో ఏం సందేహం లేదు. అర్థమవుతుందా? పక్షపాతం అంటే ఏంటి? ఒకళ్ళు అన్నారు పక్షపాతం అనేది పక్షవాతం కన్నా డేంజర్ అన్నారు. పక్షపాతం అంటే ఏంటి? అది ఏ బాడీలో ఏ అవయవానికి వస్తే అవయవం పనిచేయదు, అంతేగా, చచ్చిపడినట్టు అయిపోతుంది. అది కదలలేదు, పని చేయలేదు. పక్షపాతం అనేది దానికన్నా డేంజర్. ఎందుకని? బైబిల్లో పక్షపాతం చూపించిన వాళ్ళు ఎవరిని గుర్తొస్తున్నారా? చెప్పండి. పక్షపాతం చూపించిన వాళ్ళు ఎవరు గుర్తు రావట్లేదా? ఎవరున్నారు? యాకోబు తల్లి. ఎవరు? యాకోబు తల్లి. యాకోబు కానీ ఆవిడ పేరు మర్చిపోయాను. ఓకే. ఇస్సాకు, రిబ్కా వీళ్ళు ఏం చేశారు? పక్షపాతం చూపించారు. ఇస్సాకేమో పెద్ద కొడుకుని ప్రేమిస్తున్నాడు, రిబ్కా ఏమో యాకోబుని ప్రేమిస్తుంది. వీళ్ళ పక్షపాతం ఏం తెచ్చిపెట్టింది ఆ కుటుంబానికి? తమ్ముడేమో అన్నను మోసం చేశాడు. మోసం చేయడానికి ప్లాన్ ఇచ్చింది, హెల్ప్ చేసింది అమ్మే. మళ్ళీ అన్నని, సొంత భర్తని లేదా యాకోబు తండ్రిని మోసం చేయడానికి ప్లాన్ ఇచ్చింది తల్లే. చివరికి ఆ కుటుంబం ఎట్లయిపోయింది? అన్నేమో తమ్ముడిని చంపడానికి ట్రై చేస్తున్నాడు, ఈడేమో ఊరొదిలి పారిపోయాడు. తన్ను బాగా ప్రేమించినటువంటి తల్లి యొక్క చివరి దినాలలో ఆ తల్లి చచ్చిపోవటము, ఆ తల్లి సమాధి చేసే టైంలో యాకోబు లేనే లేకుండా పోయాడు. అసలు ఆ కుటుంబంలో ఎంత గందరగోళం అయిపోయింది. దేన్ని బట్టి? పక్షపాతం. ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలముగా మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే పక్షపాతం ఉండకూడదు. ఏది సరైందో అది ఆలోచించి అక్కడ చూడాలి తప్ప, ఈ తమ్ముడు అంటే నాకు కొంచెం ఇష్టం, ఆ తమ్ముడేమో ఇప్పుడే కొత్తగా వస్తున్నాడు, లేకపోతే అసలే తెలీదు అన్నట్లుగా వీడిది తప్పున్నా సరే సమర్థించేటువంటి రీతిలో ఉండటానికి వీల్లేదు. పక్షపాతం ఉండకూడదు. పక్షపాతం ఉండకూడదు. దేవుడికి పక్షపాతం ఉందా? బైబిల్ క్లియర్ గా చెప్తుంది, దేవుడు పక్షపాతి కాడు. దేవుడికి పక్షపాతం ఉంటే నా హృదయానుసారుడైన దావీదు ఈ వ్యభిచారం చేసి హత్య చేసాడు అని అసలు ఎందుకు చెప్తాడు బయటికి? దావీదు ఇష్టం కదా, నా హృదయానుసారుడు కదా. దేవుడికి పక్షపాతం ఉంటే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పినటువంటి మోషేని నువ్వు వాగ్దానం చేసిన భూమిలోనికి రావడానికి ఇల్లేదని ఎందుకు చెప్తాడు? దేవుడు పక్షపాతి కాడు. చాలా సార్లు మనం పక్షపాతులను చూపిస్తా ఉంటాం. వెరీ డేంజర్. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు ఓల్డ్ టెస్ట్మెంట్ లో, ఏలీ. కొడుకులు ఇద్దరు ఇష్టం వచ్చినట్టు పనికిమాలిన పనులన్నీ చేస్తా ఉన్నారు దేవుని మందిరంలో. ఇంకా బలర్పించడానికి ఇచ్చేస్తుంటే ఆ కొంకులతో పాటు పట్టుకున్న మాంసాన్ని పీక్కు తింటున్నారు. అక్కడికి వస్తున్నటువంటి ఆడవాళ్లతో వ్యభిచారం చేస్తున్నారు.
అట్లాంటి టైంలో కూడా ఏలి ఏమనట్లేదు వాళ్ళ పిల్లలిద్దరిని, ఏమనట్లే, నా కొడుకులే కదా. యూజువల్ గా ఈ పక్షపాతం ఎక్కడ పనిచేస్తుంది? ఎక్కువ శాతం సొంత ఫ్యామిలీ వాళ్ళ దగ్గరే పనిచేస్తుంది. అది భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, తల్లిదండ్రులు, రక్త సంబంధికులు, సొంత వాళ్ళ ఇంట్లో లేదా కడుపును పుట్టిన పిల్లలో పక్షపాతం పనిచేస్తూ ఉంటుంది. చాలా డేంజర్. పక్షపాతము ఉండకూడదు, ఉండకూడదు. తర్వాత చూడండి. సో ఏదైతే మీకు అసాధ్యమైనటువంటి కఠినమైనటువంటి వాద్యములు ఉంటాయో వాటిల్ని నా దగ్గరికి తీసుకురావాలి. మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గురించి అప్పుడు, అంటే పాస్ట్ లో ఏదైతే జరిగిందో మనం గుర్తు చేసుకున్నటువంటి నిర్గమాకాండము తర్వాత సంఖ్యాకాండము, ఆ 2 ప్యాసేజెస్ లో ఏదైతే జరిగిందో ఆ విషయాల్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ఆజ్ఞాపించడం కాదు. ఈ విధంగా మునుపు చేశాము, అప్పటికి ఆ తరం వేరు, ఇప్పుడున్న మీరు వేరు, కాబట్టి అప్పుడు మేము ఏం చేశామో చెప్తున్నాం వినండి అని తన పాస్ట్ ని ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే 19 నుంచి ఇక అధ్యాయము చివరి వరకు చూస్తే ముందేమో తన వ్యక్తిగత పాస్ట్ ని గుర్తు చేశాడు. ఆ తర్వాత చూస్తే సమాజం యొక్క పాస్ట్ ని, ఇజ్రాయెల్ సమాజముగా వాళ్ళ యొక్క గతాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అక్కడేం జరిగినాయి, వాటిలో నుంచి ఏం నేర్చుకోవాలి అని. సరే, ఇప్పుడు అది ఆపుదాంలేండి, సమయం సరిపోదు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటి ఇంతకీ? చెప్పండి. మనం అప్లై చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమున్నాయి ఇక్కడ? అది దేవుని పనన్నా అవ్వచ్చు, క్రైస్తవ జీవితం అన్నా అవ్వచ్చు, రెండు కూడా ఒంటరిగా చేయగలిగినవి కావు. ఇంకా ఇంకా చెప్పండి. ఇంకా షేరింగ్ చేసుకోవడం అంటే క్యాపబుల్ పర్సన్ కి మనం అసైన్ చేయడం. సో ఆ క్వాలిటీస్ చూడటము అంటే ఏంటి? క్యారెక్టర్ ని చూడటం. ఆ మాటలన్నిటిని ఒక మాటలో పెట్టుకోవాలంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్. అది లంచం తీసుకోపోవటం కావచ్చు, సత్యం ఏడల ఆసక్తి కలిగి ఉండటం కావచ్చు, సామర్థ్యం ఉండటం కావచ్చు, దైవభక్తి ఉండటం కావచ్చు, బుద్ధి కలిగి ఉండటం కావచ్చు. ఇది ఆ ఫలానా వ్యక్తి యొక్క క్యారెక్టర్. క్యారెక్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో దేనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు అని అంటే క్రైస్తవ సమాజంలో క్యారెక్టర్ కన్నా కూడా కరిజ్మాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫలం అక్కర్లేదు, క్యారెక్టర్ అనేది ఫ్రూట్, ఫలం అక్కర్లా అన్నట్లుగా అయిపోయింది పరిస్థితి. ఆ విధంగా కరిజ్మాని చూసి అలాంటి వాళ్ళ వెనకాల వందల్లో వేలల్లో పరుగులు పెడతా ఉన్నారు. వాడి క్యారెక్టర్ వీళ్ళకి తెలియదు, ఎందుకంటే వీళ్ళు కలవరు. వాళ్ళ లైఫ్ ఏంటో వీళ్ళకి తెలియదు. చుట్టూ బౌన్సర్లను పెట్టుకొని సెలబ్రిటీ లాగా తిరుగుతూ ఉంటారు వీళ్ళు. వాడి పర్సనల్ లైఫ్ వీడికి తెలియదు. ఒకసారి ఒక తమ్ముడు అంటున్నాడు, అన్నా ఎక్కడికి వెళ్తున్నావు తమ్ముడు? మందిరానికంటే పలానా దగ్గరికి వెళ్తున్నాడు. అన్న ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అన్న, అక్కడ ఆయనకి ఒక్కసారన్నా సెకండ్ ఇద్దామని. ఎప్పుడు దగ్గరికి వెళ్ళే లోపు అయిపోతుంది అన్న. అస్సలు ఈయన సెలబ్రిటీ అయిపోయి కనీసం తన మందిరంలో ఉన్న విశ్వాసకి సెకండ్ ఇచ్చి పలకరించలేనటువంటి పరిస్థితిలో ఇంతకీ వీడి ఆశ ఏంటి? ఇంతకీ కనీసం ఆయన చెయ్యి తాగితే, ఆయన చెయ్యి ఊపితే చాలు నన్ను పట్టుకొని అన్నట్టుగా వీడు ఫీల్ అయిపోతున్నాడు. ఆ చుట్టూ ఉన్న బౌన్సర్లు ఏమో రానివ్వరు.
యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా 12 మందిని కూడబెట్టుకొని వాళ్ళతో తిన్నారు, వాళ్ళతో పడుకున్నారు, వాళ్ళతోనే నడిచారు, అన్ని వాళ్ళతో చేశారు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే వచ్చి చూడండి అన్నాడు ఆయన. ఓపెన్ బుక్ అదంతా. ఈరోజు పర్సనల్ లైఫ్ లో చూసేటువంటి అనుమతించే వీల్లేదు. అర్థమవుతుందా? క్యారెక్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యారెక్టర్ బిల్డ్ చేస్తుంది. లేకపోతే క్యారెక్టర్ అనేది మనం మాట్లాడే మాటకి విలువనిస్తుంది. పుల్పిట్ మీద నుంచి 100 చెప్పి దిగిన తర్వాత క్యారెక్టర్ లేదనుకోండి, కిరణ్ ఇట్టాగే చెప్తాడులే, ఆయన మాత్రం చేయడు, అటు మాత్రం చేత మనం ఎందుకు చేయాలి? ఎందుకు ఫాలో అవుతారు? క్యారెక్టర్ అనేది మనం మాట్లాడే మాటలకి విలువిస్తుంది. ఈవెన్ అది దేవుని వాక్యమైనా సరే, నాకెందుకులే, ఆయన ఎట్ట జీవితే ఆయన క్యారెక్టర్ ఎట్టబోతే నాకెందుకులే, నేనైతే మాత్రం ఆయన చెప్పేది బైబిలే కాబట్టి ఆ బైబిల్లో ఉన్నది అయితే నేను తీసేసుకుంటాను అనేలాగా చూస్తే మంచిదే. కానీ అట్ట చూడరు. ఏం కావాలి? బోధ ఎంత ఇంపార్టెంటో క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే పౌలు తిమోతికి రాస్తా, ఆయన చచ్చిపోయే ముందు రాసిన చివరి పత్రిక తిమోతి పత్రికలో అంటాడు, నిన్ను గూర్చియో నీ బోధను గూర్చియో జాగ్రత్త కలిగి ఉండము, అప్పుడు నిన్ను కాపాడుకుంటావు, నీ బోధ వినివారిని రక్షించుకొందువు అని అంటాడు. కాబట్టి ముందు నిన్ను గురించి, తర్వాత నీ బోధ వినేవారిని గురించి. ఫస్ట్ నీ పర్సనల్ లైఫ్, దెన్ ఓన్లీ అదర్స్. ఎప్పుడైతే 2 ఏరియాస్ లో మనం జాగ్రత్తగా ఉంటామో అప్పుడే ఇవన్నీ కూడా కుదురుతాయి. చాలా ప్రాముఖ్యమైనది. సో ఎప్పుడు కూడా, ఎప్పుడైనా ఒకసారి మనం టైం తీసుకొని పాస్ట్ ని గుర్తు చేసుకోవటం అనేది ఎప్పుడైనా అది మంచిది. అది మంచిది. ఇక్కడ తన యొక్క గతంలో జరిగిన విషయాల్ని, తీసుకున్నటువంటి నిర్ణయాలని ఈ కొత్త తరానికి ఏం చేస్తా ఉన్నాడు? వివరిస్తా ఉన్నాడు. కొన్నిసార్లు సేమ్ ఎగ్జాంపుల్స్ రిపీట్ అవుతా ఉంటే, అబ్బో ఇప్పటికే ఇది నేను 4-5 సార్లు వినేసాను, అన్నింది మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు, అప్పుడు ఇట్లా జరిగింది అని ఆల్రెడీ నేను వినేసానుగా అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? కొత్త వాళ్ళ కోసం. అక్కడ ఎవడో ఉన్నారు కొత్త వాళ్ళు. ఆ కొత్త వాళ్ళకి ఆ విషయాలు తెలవాలి. ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చి యాడ్ అయినటువంటి వాళ్ళు. వాళ్ళకి అవి అర్థం అవ్వాలి. పాస్ట్ లో జరిగింది ఏంటి తెలవాలి. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం తెలవాలి. ఏ బేసిస్ లో, దేన్ని ఆధారం చేసుకుని ఆ నిర్ణయాలు చేయవలసి వచ్చింది తెలియాలి. కాబట్టి మోషే మొట్టమొదటిగా ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి పని ఏంటి అని అంటే, తన యొక్క వ్యక్తిగత గతాన్ని ఒకసారి గుర్తు చేసుకొని, ఆ భారము ఏ విధంగా కలిగినప్పుడు ఎలాంటి నిర్ణయాలు చేశారో ఒకసారి వీళ్ళ ముందు పెడుతూ, ఎందుకంటే అవతలకి మోషే వెళ్ళడు అని మోషేకి అప్పటికే తెలుసు. సంఖ్యాకాండంలో దేవుడు చెప్పేశాడు. ఆయన వెళ్ళడం తెలుసు కాబట్టి వీళ్ళకి దానికి సంబంధించినటువంటి బోధని ముందే ఇచ్చి వాళ్ళని అవతల పక్కకి పంపించడానికి మొదలు పెట్టాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే ఈ ద్వితీయోపదేశ కాండం, ఈ ఫ్రైడే సాటర్డే ప్రేయర్స్ లో మనం కంటిన్యూ చేద్దాం పుస్తకాన్ని. సో ఇంతకుముందు నెహెమ్యా చేసినట్లుగా మనం ఈ బుక్ స్టడీ చేసుకుంటా వెళ్తే ర్యాండమ్ గా వెళ్ళిపోకుండా అటు ఇటు, సో మరొక పుస్తకాన్ని మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. రండి ప్రార్థన చేద్దాం. వినిన వాక్యంతో ప్రభు మనతో మాట్లాడిన మాటలతో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ప్రార్థన చేసేవాళ్ళు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన అంశాలు ప్రార్థన చేయండి. మీ ప్రేయర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి, వాటితో పాటు సహవాసంలో మన ముందున్నటువంటి కొన్ని ప్రేయర్ పాయింట్స్ చేద్దాం. ప్రార్థన చేసేవాళ్ళు ఫెలోషిప్ లో మనకి దేవుడు ప్రేమ స్వరూపైనటువంటి బుక్స్, గాస్పెల్ బుక్లెట్స్ కోసం ప్రార్థన చేద్దాం. అవి కొన్ని లాంగ్వేజెస్ లో మన దగ్గర స్టాక్ అయిపోయినాయి. ఇప్పటికే చాలా మంది అడుగుతా ఉన్నారు. అవన్నీ రీప్రింట్ చేయాలి. తెలుగులో రీప్రింట్ చేయాలి, తర్వాత కన్నడలో రీప్రింట్ చేయాలి,
మూడవది హిందీ, నాలుగవది బెంగాలీ, ఐదవది ఒడియా. ప్రాముఖ్యంగా ఈ 5 భాషల్లో మనకి ఎక్కువ వెళ్తా ఉన్నాయి. సో ఇవన్నీ మన దగ్గర ప్రస్తుతానికి స్టాక్ అయిపోయినాయి. ఒడియా వాళ్ళు, కన్నడ వాళ్ళు రిపీటెడ్గా అడుగుతా ఉన్నారు. బెంగాలీ వాళ్ళు కూడా దయచేసి వీటి యొక్క రీప్రింటింగ్ కొరకు, అదేవిధంగా వాటి యొక్క అవసరతల కొరకు కూడా మనం ప్రార్థించాలి. ఒకరు ప్రార్థన చేయండి. మందరనాలు చేయండి. ప్రేమ కృపా కరిగ్రహం గల మా దేవా, జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతి దేవా, మీకే వందనాలు మా తండ్రి.